హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఫిలిమ్స్ అంటే మనకు నచ్చేస్తున్నాయి కదా ఈ మధ్య కాలంలో. సో అలా మంచి సినిమాలు వస్తే మేము కూడా హ్యాపీగా వెల్కమ్ చెప్పేస్తామని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి కొన్ని సినిమాల్ని సూపర్ సక్సెస్ కూడా చేసేసారు. ఆ బాటలో నడిచిన సినిమాల్ని చాలా చూసాం. బలగం ఎమోషనల్గా హిట్ అయితే పొలిమేర 2 హారర్ ఎలిమెంట్స్తో హిట్ అయిందనమాట. ఇలా ఇప్పుడు ఈ కోవలో చేరడానికి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం మనకు వస్తుందన్నమాట. అదే పాడేరు 12వ మైలు. మరి ఈ చిత్రానికి సంబంధించి ముగ్గురు కనిపిస్తున్నారు మెయిన్గా ముందుకు నడిపించింది. అందులో ఒకరు కాలికేయ ప్రభాకర్ గారు అయితే, ఇంకొకరు శ్రవణ్ గారు అండ్ ఇంకొకరు సత్యం రాజేష్ గారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఒక్కరు లేరు, వాళ్ళిద్దరూ ఉన్నారు. బట్ బ్యూటిఫుల్ సుహానా అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన త్రినాథ్ గారు అండ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఎన్కే గారు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం రండి. హలో అండి. హాయ్ అండి. ఎందుకు ఇంత ఫార్మల్ గా ఇంత ఎనర్జీ లేస్తున్నారు ఏంటండి? ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ సో మచ్. యా, మేకప్ లో ఉన్నాను కాబట్టి పర్వాలేదు. ఇట్స్ అదర్వైజ్ హారర్ ఫిలిం లా ఉంటుంది. సో ఎన్కే గారు, ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ యూ. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ వీళ్ళందరినీ కలుస్తూనే ఉంటాను, బట్ మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసాం కాబట్టి. ఎందుకంటే ఈ కథ మొదలైంది మీ దగ్గర. ఈ 12వ మైలు ఏంటండి, అది ఎలా జరిగింది? ఈ పాడేరులో 12వ మైల్ అసలు ఎక్కడ క్రియేట్ అయింది, ఎలా క్రియేట్ అయింది? సో ఎలా ఈ సినిమాగా రూపుదిద్దుకుంది? అంటే ఈ 12 మైలు ఈ టైటిల్ కానీ ఈ సబ్జెక్ట్ ఓకే. సో ఇవన్నీ కూడా ఎట్లా జరిగిందన్నమ్మా, అది థర్డ్ ఫిలిం. ఇది చిన్న సినిమాలు 2 చేశాను. సెకండ్ ఫిలిము మా ఫ్రెండ్ ఎక్కడైతే ఏరియాలో ఉంటాడో ఆ ఏరియాలో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో 1 వీక్ నేను అక్కడ ప్రాజెక్ట్ చేసాము. అది చేసి చేస్తున్న ఈ ప్రాసెస్లో రిలేజ్కి క్యూబులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి వైజాగ్ వెళ్ళటం రావటం. ఆ ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్న లెఫ్ట్ సైడ్ ఒక పాడేరు 12 మైల్ గ్రామం అని ఒకటి ఉంటుంది, చిన్న గ్రామం. అది చూసి ఇది క్యాప్చర్గా ఉంది, ఇదే తర్వాత పని చేస్తుంది, రిజిస్ట్రేషనే కదా, బ్యానర్లో పడి ఉంటుంది కదని నేను ఏం చేశానంటే హైదరాబాద్ వచ్చి ఇమీడియట్ ఫస్ట్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాను. తీరా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈలోపు నాకు థియేటర్ ఓనర్ గారు ఒక 1 వీక్ వేసుకోమ్మా అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ కదా, అంతా ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ ముందు సినిమా కూడా మ్యాక్సిమం కొంత సపోర్ట్ చేశాడు కెమెరా అనేది కూడా. బట్ ఈ ప్రాసెస్లో వెళ్ళి కూర్చోవటం అది ఇది, ఆ షాప్లో మన ఫర్నిచర్ షాప్ పాడేరులో మంచి పెద్ద షాప్, మంచి పేరుంది, చాలా పెద్ద పేరుంది ఏజెన్సీ. విశాఖ జిల్లాలో మాధురి ఫర్నిచర్ అంటే టాప్ పొజిషన్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో. బట్ అలా కూర్చున్నప్పుడు డిస్కషన్ వచ్చేది, నెక్స్ట్ ఏంట్రా అది అంటే, ఏం లేదు వస్తూ పోతున్నప్పుడు టైటిల్ కనిపించింది, రిజిస్ట్రేషన్ చేశాను. అది ఓకే అనుకుంటే దానికి కంటెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న టైటిల్ క్రియేట్ అయింది సినిమా. దాని తర్వాత కదా వర్కింగ్ టైటిల్స్ అవి పెట్టుకొని సినిమా అంతా తీసేస్తారు, దాని తర్వాత సెట్ అండ్ టైటిల్ పెడతారు. బట్ టైటిల్ తో వచ్చిన కదా ఇది క్రేజీ. ఆ తర్వాత షాప్లో కూర్చున్నప్పుడు టైటిల్ తర్వాత ఒక చిన్న లైన్ వచ్చింది, లైన్ చెప్తే చాలా బాగుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక పొన్నుగా చెప్పాలని మా ఫ్రెండ్ మాయ అని పిలుస్తాను నేను, వాళ్ళ మిస్సెస్ చెల్లి అని పిలుస్తాను నేను. ఒకసారి కల్పన గారు మిస్సెస్, ఆ చెల్లి ఇలా ఉంది, లైన్ ఉంది, నెక్స్ట్ ఇలా చేద్దాం అనుకుంటున్నా, బాగుందని, చాలా బాగుంది, 12 మైల్ టైటిల్ బాగుంది, కథ కూడా చాలా బాగుంది, డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళని చెప్పేసి ఫస్ట్ క్రెడిట్ కల్పన గారికి, మా సిస్టర్కి ఇవ్వాలి. సో ఆ తర్వాత మీరు ఎలాగ అప్పటి నుండి ఫ్రెండ్స్ కదా, చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, కథ అయితే బాగుందని ఫస్ట్ ఆవిడ అప్రూవల్ వచ్చింది అక్కడ నుంచి. ఆ తర్వాత మా మాయి కూడా ఆల్మోస్ట్ బాగుందిరా చేద్దామని. ఇదంతా ఆల్మోస్ట్ ఏం జరిగిందంటమ్మా, మా చేతుల్లో ఏమి అంతా పాడేరులో కొలువైనటువంటి శ్రీ మోదకొండమ్మ తల్లి. అంటే నేను 2001లో నేను పాడేరు వదిలేశాను, చదువు అయిపోయింది. 2001లో హైదరాబాద్ వచ్చాను. దగ్గర 17-18 వరకు ఇలా ఇండస్ట్రీలో తిరగటమే. అలా అప్పుడు 2001లో నువ్వు హైదరాబాద్ వెళ్ళు, 2005లో నీకు మంచి సినిమా ఇస్తానని ఆ తల్లి పంపించిందేమో నాకు తెలియదు. సో అలా వచ్చినటువంటి ఈ సినిమాయే ఆ మోదకొండమ్మ దయ వల్ల. సో పాడేరు 12వ మైలు దేవతను తీసుకున్నాను. 12వ మైలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ 12 మైలు రాయికి దేవతకి మధ్య ఒక ఇంటర్లింక్ పెట్టారు సబ్జెక్ట్లో. ఓకే, సో అమ్మవారిని కూడా ఆవిడ ఆశీస్సులే కాకుండా ఆవిడని కూడా మీరు సినిమాల్లో చూపిస్తున్నారు అన్నమాట. సో అలా పుట్టిందమ్మ కథ. అది ఇంతవరకు వచ్చింది. ఈ సందర్భంగా చెప్పాలంటే అంటే ఈ రోజుల్లో కోట్లు డబ్బులు పెట్టాలంటే ఎవరు, అది మన ఇండస్ట్రీకి చాలా రిస్క్ ఎక్కువ ఉంది. అయినా సరే ఆ రిస్క్లో కూడా నా స్నేహితుడు ఎలాగైనా చేస్తాడు, ఒక సినిమా చేసి ఆ క్యూబులన్నీ చేసి సెన్సార్ చేసి థియేటర్ తీసుకొచ్చే దమ్ము ఉంది, నెక్స్ట్ మంచిగా చేద్దామనే ఉద్దేశంతో పూర్తిగా నాకు సపోర్ట్ చేసేంతవరకు
తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా నీకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. త్రినాథ్ గారు, యాక్చువల్లీ మామూలుగా అయితే సినిమాల్లో డబ్బులు పెడతానంటే వైఫ్ ఆపుతూ ఉంటారు. ఇక్కడ ఏదో సినిమా లైన్ బాగుంది, ఒకసారి విని డబ్బులు పెట్టమని వైఫ్ నుంచే పర్మిషన్ వచ్చింది. ఈజీ అయిపోయిందండి ఫర్ యూ? యా డెఫినెట్లీ. దానికి మట్టుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక పని మొదలు పెట్టే ముందు కంపల్సరిగా ఇంట్లో పెళ్ళైన తర్వాత భార్యకి కంపల్సరీ చెప్పాలి. కంపల్సరీ చెప్పాలి కదా, చెప్పకపోతే ఏం జరుగుతుందో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అవును చెప్పాలి. అలాగే ఈ స్టోరీ వచ్చినప్పుడు కూడా ఇలా ఓ ప్రాజెక్ట్ నా స్నేహితుడైనటువంటి వెనకే కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కంపల్సరీ నీ సపోర్ట్ కావాలని చెప్పాను. అలాగే ఇద్దరు కలిసి చెయ్యండి అని. నా భార్య వెనకాల ఉండి సపోర్ట్ మటుకు వినలేనిది ఎప్పుడు మర్చిపోలేను. ఈ ఇంటర్వ్యూ తరపున నా భార్యకి ముందు థ్యాంక్స్. ఐ లవ్ యూ కూడా. థ్యాంక్స్ ఇప్పుడు వెంటిలా ఐ లవ్ యూ కల్పన. మీ ఆవిడకి మీరు ఐ లవ్ యూ చెప్పడానికి ఇంత సిగ్గుపడుతున్నారు? లేదు డెఫినెట్గా అందులోనే ఏం లేదు. నిజంగా నా భార్య గ్రంథి కల్పన సపోర్ట్ ఉండడం వల్ల ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. 100% అందరూ ప్రేక్షకులు అందరూ ఈ సినిమా చూసి ఈ సినిమా సూపర్ హిట్ చేయాలని ఈ మీడియా తరపున కోరుకుంటాను. సూపర్, అసలు చాలా జెన్యున్, అది హానెస్టీ కనిపిస్తూ ఉంటుంది లిటరల్లీ. అండ్ చాలా మంది డైరెక్టర్స్, ఫేమస్ డైరెక్టర్స్, వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్స్, న్యూ కమర్స్ మీతో వర్క్ చేయడం జరిగింది. వెన్ దే అప్రోచ్ యూ విత్ దిస్ స్క్రిప్ట్ అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ వాట్ ఈస్ దట్ యూఎస్బీ, లైక్ మీరు దీనికి కనెక్ట్ అవుతాను అనుకున్నది ఏంటి? అసలు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అనుకొని మీరు కనెక్ట్ అయింది ఏంటి ఫస్ట్ టు సే ఎస్? సినిమాలో ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తే మనం అమ్మోరు, లేకపోతే నాగదేవత, లేకపోతే ఇలా దేవతల మీద దేవుళ్ళ మీద సినిమాలు ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. అంటే ఫ్లాప్ ఇన్సెస్ మోసం చేయలేదు మనల్ని. కరెక్ట్. కథలనే ఒక పవర్ఫుల్ కథ చెప్పడం అంతా చిన్న పవర్ఫుల్గా ఏం జరిగింది, విలన్స్ మోసం చేస్తారు, దేవత ప్రత్యక్షిస్తుంది, ఒక దగ్గర నుంచి కథ అంతా చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్వాల్వ్, లైక్ టోటలీ ఇమ్మర్స్డ్. అంటే ఏంటంటే వింటున్నాను కథ అంతా బాగుంది అనిపించింది. అంటే కొత్త పాయింట్ ఈ మధ్యకాలంలో రావట్లేదు అండి పాయింట్స్, మీకు అర్థమైందా? డిఫరెంట్ పాయింట్ అనిపించింది. దేవత ఒక దగ్గర విలన్స్ కథ అంతా విన్నప్పుడు నాకు మళ్ళీ అది ఆ ఛాయలు కనిపించాను నాకు. రైట్. సో బాగుంది, చాలా బాగుంది అనిపించింది నాకు. సో అంటే నీకు అర్థమైంది కదా. ఆ ఫిల్మ్ ఏంటంటే ఎక్కువ లేడీస్ ఎక్కువ మంది చూస్తారు, ఫ్యామిలీస్ ఎక్కువ మంది చూస్తారు, జనాలు ఎక్కువ. అంటే ఇలాంటి సినిమాలు పడిపోయి చూస్తారు మన ఇండియన్ కల్చర్లో. అది మనకి అలవాటు, అందుకని చెప్పి చాలా బాగుంది అనిపించింది. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఓకే. అండ్ ఇందాక కూడా అంటే ఈవెంట్కి వచ్చే ముందు కూడా నన్ను హీరో అని మెన్షన్ చేయొద్దు, నాతో పాటు ఇంకో 2 హీరోస్ చేశారు అని మీరు నా దగ్గరకు వచ్చి మరీ చెప్పడం జరిగింది. సో ఇది చాలా బాగా అనిపించింది నాకు వినడం యాజ్ అన్ యాక్టర్, లైక్ అలా చెప్పడం అనేది. బికాస్ 3 పిల్లర్స్ వి ఆల్ లైక్ మేమందరం దాంట్లో సేమ్ ఇది చేస్తాం అని నాకు చెవిలో చెప్పారు. బట్ ఇది నేను అందరి ముందు చెప్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఏమవుతుందంటే ఇప్పుడు జస్ట్ సినిమాలో ఇట్స్ లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీ, ఒకడు మూర్ఖుడు, ఒకడు అమాయకుడు, ఒకడేమో తెలివైనడు, ఆ టైప్లో కథ ఉంటుంది. ఓకే. సో నేను ఇన్నోసెంట్, ఒకడేమో ఇది ఉంటాడు, ఒకడు ఇలా ఉంటుంది. ముగ్గురు సమానమైన రోల్స్ చేస్తాం ఆల్మోస్ట్, లైక్ ఇంకా చెప్పాలి. సో దీన్ని ఓవర్ జస్ట్ బికాస్ నేను చేశాను కాబట్టి నన్నే పోర్ట్రే చేసి నేనే మెయిన్, నేనే హీరో చెప్తే అది బ్యాడ్ కదా. అది నేను కాదు అది దానికి, అవునా కదా. మన చిన్న క్యారెక్టర్ చేసినా మధ్య సినిమా చిన్న క్యారెక్టర్ చేసినా నన్నే పోస్ట్ చేస్తే నేను ఎందుకలాగా వై లేదా, అసలు మెయిన్ హీరోస్ ఉన్నారు ఆ సినిమాకి, అవునా కదా. ఆ సినిమా 2 హీరోలు ఉన్నారు, నేను ఒక ఆర్డర్ చేస్తా అని చెప్పి అని చెప్పాను. అలా చేసి పోస్టర్లు అంటారేమో, లేదు ముగ్గురు బీక్వల్. బికాస్ ప్రభాకర్ది చాలా మంచి క్యారెక్టర్. ప్రభాకర్ చాలా ఫిరోషియస్, సినిమాకి చాలా పవర్ఫుల్ అంటే సినిమాలో ప్రభాకర్ది. వీడిది వన్ ఆఫ్ ది మోస్ట్ కన్నింగ్. అంటే నాకు తెలిసి మధ్యకాలంలో పెద్ద రోల్ ఇది, బ్యూటిఫుల్గా హీరోయిన్తో సీన్, అలా ఒక మంచి క్యారెక్టర్ అనమాట. సో అందుకని ముగ్గురు పోటీ సినిమాలో నేను చిన్నదే వాళ్ళు పెద్దది కాదు, అందరం సమానంగా ఒక మంచి క్యారెక్టర్. సినిమా కాన్సెప్ట్ అది, ఇన్నోసెంట్, ఒక చంపలని చేస్తే ఒకటి కాపాడు ఆ టైప్లో క్యారెక్టర్. హీరోయిన్ 3 పిల్లర్స్. హీరోయిన్ ఫ్రాంక్గా చెప్పాలంటే హీరోయిన్ మెయిన్ ఇందులో సినిమాలో. హీరోయిన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది. హీరోయిన్ కొంత సగంలో మనం నెగిటివ్ అనుకుంటాం సినిమా హీరోయిన్, మంచిది కాదు అనుకుంటాం. మన లాస్ట్ తెలుస్తుంది అమ్మాయి మంచిదని మిస్అండర్స్టాండ్ చేస్తాం. ఒక డిఫరెంట్ అమ్మాయి చాలా మంచి క్యారెక్టర్. ఓకే. సో తనకి తెలుగు రాదు నాకు తెలిసి, కొంచెం వచ్చి. ఓకే, మీకు నెరేషన్ ఇచ్చారా లేకపోతే మీరు తెలుగు ఫిలిం అని, ఎందుకంటే తెలుగు ఫిలిమ్స్కి ఇప్పుడున్న క్రేజ్ చూసిన